ఆధునిక వ్యవసాయంలో అత్యుత్తమ దిగుబడుల్లో ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి ధిర అనే హైబ్రిడ్ మిర్చి రకం విత్తనాలు అధిక దిగుబడులు సాధిస్తూ రైతుల పాలిట వరంలా మారిందని పిహెచ్ఎస్ సీడ్స్ రీజనల్ మేనేజర్ ద్వారకనాథ మక్కపేటలోని శ్రీనివాస్ సీడ్స్ అధినేత ధారబోయిన వీరబాబు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా ఆర్లపాడు గ్రామంలో నిర్వహించిన ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ కు చెందిన ధీర హైబ్రిడ్ మిర్చి వ్యవసాయ క్షేత్ర పర్యటన ఘనంగా జరిగింది. ఈ క్షేత్ర పర్యటనకు ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన రైతులు వందలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ద్వారకనాథ వీరబాబు మాట్లాడుతూ రైతులకు ఈ ఏడాది అధిక వర్షాలు ఉన్నప్పటికీ పిహెచ్ఎస్ సీడ్స్ ఉత్తమమైన ఫలితాలు దిగుబడులు సాధించిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతు మాధవరావు దంపతులకు శాల్వ కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం రైతులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. నమస్తే అండి. అన్నదాతలకి నాణ్యమైన దిగుబడులు సాధించడంలో వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ కు ఒక ఘనమైన చరిత్ర ఉంది. దాదాపు 3 దశాబ్దాలుగా దేశంలోని అన్నదాతలకి వాళ్ళు నాణ్యమైన విత్తనాలు ఇస్తూ వాళ్ళ యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు మనం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాము వ్యవసాయ క్షేత్ర పర్యటనలో. దీనికి సంబంధించి సదరు ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ సంబంధించిన రీజనల్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు. వారి ఫీలింగ్ ఎలా ఉంది, గుంటూరు నుంచి వచ్చారు, అసలు ఈ ఎన్టీఆర్ జిల్లాలో జరిగినటువంటి ఈ వ్యవసాయ క్షేత్ర పర్యటనలో వారి యొక్క అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పండి ఆర్ఎం గారు. నమస్తే. నమస్తే అండి. మీకు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న ఈ వ్యవసాయ క్షేత్ర పర్యటనలో మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? ముందుగా పసుపురెడ్డి మాధవరావు గారు ధన్యవాదాలండి. ఈ రైతు క్షేత్ర ప్రదర్శనానికి అవకాశం ఇచ్చినందుకు. ఈ పొలంలో పిహెచ్ఎస్ కంపెనీ వారి ధీర 961 వేయడం జరిగింది. 2.5 ఎకరా వేయడం జరిగింది. ఈ 2.5 ఎకరా పొలంలో ఈ రోజు ఈ ఆర్లపాడ గ్రామం, గంపలగూడి మండలం, ఎన్టీఆర్ జిల్లాలో రైతు క్షేత్ర ప్రదర్శన పెట్టడం జరిగింది. చాలా రైతుల నుంచి చాలా విశేషమైన స్పందన ఉందండి. ఈ ధీరా చూసినప్పటి నుంచి రైతుల నుంచి చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ మొక్క రావడం కానీ, ఈ కింద నుంచి కాపు కానీ, దగ్గర కాపు, కాయ కలరు, తాళ్ళు లేకుండా ఉండడము, స్టెప్ రావడము, ఒకే సైజు ఉండడము, ఒకే పరిమాణంలో కాయ ఉండడము, కాయ కలర్ చూసి రైతులు మంచి స్పందన ఉందండి. మేము ఇదే నాణ్యత నమ్మకంతో ముందు కూడా ఇదే విత్తనము, ఇదే క్వాలిటీ ఇస్తామని హామీ ఇస్తున్నామండి. ఇప్పుడు దాదాపు కొన్ని వందల సంఖ్యలో దాటారు రైతులు ఇప్పటికే. అసలు ఇంతమంది ప్రపంచం ఈ యొక్క ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ చూడటం పట్ల ఒక కంపెనీ రీజనల్ మేనేజర్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా మీ రైతులకు ఎలాంటి నాణ్యమైన సేవలు ఇవ్వబోతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు వచ్చిన రైతులు అందరూ కూడా ఈ చూసి అందరూ ఈ మిరప పండించడంలో మంచి అవగాహన రైతులు వచ్చారు మాకు. వాళ్ళ నుంచి కూడా మాకు మంచి అమూల్యమైన సలహాలు వచ్చినాయి. ఈ విత్తనంలో వాళ్ళు మంచి ఈ విత్తనం చూసి ఇది బాగుందండి, ఈ వాతావరణానికి మాకు అనుకూలంగా ఉంటుంది, ముందు కూడా మీరు ఇటువంటి నాణ్యమైన విత్తనం ఇవ్వాలని అడగడం జరిగింది. దీంతో పాటు కూడా మాకు కొత్త రకాల వంగడాలు ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నిస్తామండి. ఈ సంవత్సరం 2 రకాల కొత్త రకాలు ప్రీశాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఇదే నాణ్యత హామీ కొనసాగుతామని హామీ ఇస్తున్నామండి. మేము దాదాపుగా ఖమ్మం, వరంగల్, ఎన్టీఆర్ జిల్లాల్లో 3 జిల్లాల్లో ఇప్పుడు మేము పర్యటించాము ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ సంబంధించి. ఎక్కడ చూసినా కూడా ఇదే స్థాయిలో దీని యొక్క ప్రభంజనం కొనసాగుతుంది. మీరు ఆర్ఎంగా ఏ ప్రాంతాలకు ఉన్నారో ఆ ప్రాంతాల పరిస్థితి కూడా ఎలా ఉంది ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్? నేను గుంటూరు కోస్టల్ ఐపీ చూస్తాను. ఇక్కడ గుంటూరు తర్వాత ఇది మన వరంగల్ జిల్లా స్టేట్కి వచ్చే తెలంగాణకు వచ్చే కొద్ది ఈ వరంగల్, ఖమ్మం మార్కెట్ చూస్తామండి. ఈ అన్ని మార్కెట్లో కూడా మా విత్తనాలు వేసిన రైతులు చాలా సంతోషకరంగా ఉన్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇంత మంచి స్పందన రైతుల నుంచి వచ్చినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మేము ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకన్నా కాపాడుకుంటామండి. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి కూడా కొంత చెప్పండి. ఎందుకంటే రైతులు తెలియాల్సిన అవసరం ఉంది. ఏ స్థాయిలో ఉంది దీని యొక్క ప్రస్థానం అనేది కూడా R&Dకి సంబంధించాం. మా దగ్గర 500 ఎకరాల R&D మనకు ఇక్కడ మన ఏపీలో అన్నమయ్య జిల్లాలో రాయచోట్లో ఉందండి. ఒక 150 ఎకరాలు బెంగళూరులో ఉందండి. మేము అక్కడ ఈ మొత్తం ప్యాకింగ్ అంతా కూడా రాయచోటి నుంచే స్టార్ట్ చేస్తాము. మా ప్యాకింగ్ యూనిట్ అంతా ఇక్కడ ఉంది. మీ ప్రతిదీ రీసెర్చ్ డెవలప్మెంట్ మీ ప్రతిదీ GOT చూసుకున్న తర్వాత మేము GOT అన్ని పర్ఫెక్ట్గా పాస్ అయిన తర్వాత మేము ప్యాక్ చేస్తామండి. GOT లేని పక్షంలో ఎంత డిమాండ్ ఉన్నా కూడా GOT లేకుండా మేము ప్యాక్ చేయం. రోడ్ టెస్ట్ లో కూడా దాదాపుగా ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ఎప్పుడు కూడా ఎక్కడ తగ్గలేదు వాస్తవంగా. ఇప్పుడు వచ్చే సంవత్సరానికి కూడా ఈ నూతన సంవత్సరంలో మీరు రైతులకు ఎలాంటి GOT పరంగా అయితేనేమి R&D కానివ్వండి, మన హైబ్రిడ్ సంబంధించి ఏ బ్రాండ్స్ ఉన్నాయి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ లో మిర్చిలో ప్రధానంగా? ఇంకా దీన్ని ఏ విధంగా మీరు రిఫర్ చేస్తారు? మాకు మిర్చిలో అన్ని ప్రాంతాలకు అనుకున్న రకాలు ఉన్నాయండి. మా ఈ సన్నాల్లో దాదాపు 7-8 రకాల సన్నాలు ఉన్నాయి, లావులు ఉన్నాయి, బ్యాడిగి అంటారు, బ్యాడిగిళ్ళు ముడతలు ఉన్నాయి. బ్యాడిగిళ్ళు 4 రకాలు ఉంటాయండి. మామూలు డబ్బీ బ్యాడి కానీ, మామూలు మీడియం బ్యాడి కానీ, కడ్డీ బ్యాడి కానీ, ఏ మార్కెట్ రాయలసీమ మార్కెట్కి వచ్చే కొద్దిగా మాది సూపర్ డీలక్స్ అని అదో రకం, అది చాలా ప్రపంచం వెరైటీ అండి. అట్లా కర్ణాటక బళ్ళారియా మార్కెట్కి వెళ్ళే కొద్దికి అది శాంభవి అని డబ్బీ బ్యాడిగి ఉంటుంది. ఇంకోటి నయనతార అనే ఒక రకం ఉంటుంది. ఏ మార్కెట్కి ఆ మార్కెట్. గుంటూరు జిల్లాకు వచ్చే కొద్దికి మాది లావులకు వచ్చేది PHS 941 అని, ఈ సన్నాలకు యశ్వంత్ అని, విక్రాంత్ 430 అని, ఇట్లా సన్నాలు ఏ మార్కెట్ ఆ మార్కెట్. ఖమ్మం జిల్లాలో 2-3 రకాలు. వరంగల్కి వచ్చే కొద్దికి అక్కడ 2 రకాలు,
ఇట్లా ఈ చర్ల A2 నాగారం వచ్చే కొద్ది PHS 941, ఏ మార్కెట్ ఆ మార్కెట్, ఇట్లా బాపట్ల ఏరియాకి వచ్చే కొద్ది పచ్చిమిర్చి, అన్ని మార్కెట్లు మేము అనుకూలంగా ఉన్నామండి. ఇంకా కొత్త కొత్త రకాలు రైతులకు అనుకూలంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే విత్తనాలను సాగు చేసినటువంటి ఆదర్శ రైతుగా ఉన్నటువంటి మాధవరావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయన సన్మానం, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా సన్మానం పొందడం జరిగింది. ఒక ఆదర్శవంతమైన పంట పండించడంతో పాటు ఈ ప్రాంతంలో దాదాపు ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఒక ప్రత్యేకమైన ఒక రైతుగా ఈ రోజు గుర్తింపు పొందారు. ఆయన కూడా ఆయన యొక్క సొంత అభిప్రాయాన్ని తీసుకుందాం. మాధవరావు గారు, మీ మొదటి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది? 200 మంది రైతులు మీ ఫీల్డ్ లోకి వచ్చి చూడటం, ఇంత ఇంత హంగామా, మీరు పండించిన పంట ఇంత మంచిగా ఏపుగా పెరగటం మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. నా పేరు మాధవరావు అండి. ఆర్లపాడు మాది, గంపలూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా అండి. గత సంవత్సరం నేను ఈ మొక్కపేట సీడ్స్ వారి దారబైన వీరబాబు గారు మమ్మల్ని ఫీల్డ్గా తీసుకెళ్ళటం జరిగింది. అయితే పోయిన సంవత్సరం ఆ ఫీల్డ్ చూసిన మరుక్షణమే నేను ఈ ధీరా విత్తనం అనేది వేసుకోవాలని నాకు అనిపించింది. అయితే మేము ఈ వీరబాబు గారి దగ్గర 40-30 ప్యాకెట్లు ధీరా విత్తనాలు సీడ్స్ తీసుకున్నామండి. సీడ్స్ తీసుకొని సొంతంగా పెంచుకున్నాం, ఇది మట్టి మీద, నెట్లో కూడా కాకుండా. తర్వాత ఆగస్టు నెలాఖరికి వేసామండి. ఆగస్టు నెలాఖరికి వేసాం ఇది. అప్పటి నుంచి కూడా పైరు కింద నుంచి బుషింగ్ వెరైటీ అండి. ఇది చిల్ల వచ్చి చాలా ఏపుగా పెరగటం, కాయ ఒకటి వైరస్ ఒకటి తట్టుకుందండి. అయితే కాయ కింద నుంచి కాపు, చిక్కటి కాపు, ప్లస్ కాయ మొదట్లో నుంచి కూడా చివరి వరకు కూడా సైజు ఒకటే సైజు అండి. కాయ జంప్ వచ్చింది, బాగుందండి. అయితే ఇప్పుడు కూడా పైరు మంచిగా, అయితే ఇది వేసిన కాడ నుంచి కూడా పైరు బ్లాక్ గా మంచిగా ఏపుగా నలుపుగా వచ్చేసిందండి. ఎన్టీఆర్ జిల్లాలో ఒక ఉత్తమ డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రస్థానాన్ని కొనసాగించి అనతి కాలంలోనే అన్నదాతలందరికీ ఆత్మీయ బంధువుగా, ఒక సొంత కుటుంబ సభ్యుడిగా మారినటువంటి ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు మనం కలుసుకోబోతున్నాం. ఆయనే దాదాపు అటు ఖమ్మం జిల్లా సమీప ప్రాంతాల్లోనూ, ఇటు ఎన్టీఆర్ జిల్లాలోనూ తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ మక్కపేటలో శ్రీనివాస సీడ్స్ ఏజెన్సీస్ పేరుతోటి వ్యవస్థను నెలకొల్పి తను అందరి వాడిగా పేరు తెచ్చుకున్నటువంటి వీరబాబు గారితో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. నమస్తే వీరబాబు గారు, మొట్టమొదటి మీరు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఈ సంవత్సరం ఇంకా మరింతగా మన సంస్థ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇన్ని వందల మంది మీరు ఎక్కడ పెట్టినా గానీ ఒక ప్రపంచంలో తరలిస్తున్నారు. అసలు ఏంది మీరు ఏం సాధిస్తారు ఈ రైతులు ఇంత మంచితనాన్ని? వెల్కమ్ టు కెరటన్ న్యూస్. ఈ రోజు ఆర్లపాడు గ్రామం, గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ డిస్టిక్ లోని పసుపులేటి మాధవరావు గారి తోటలో రైతుల సమక్షంలో తోట ప్రదర్శన క్షేత్రం చూపించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఆర్లపాడు గ్రామ ప్రజలందరికీ ప్లస్ పసుపులేటి మాధవరావు గారికి ధన్యవాదాలండి. ఈ రోజు ఈ వెరైటీ యొక్క PHS వారి కంపెనీ వారిది ధీరా అనే వెరైటీ అండి. ఇది బాగా చిక్కటి కాపు, దీని యొక్క లక్షణాలు బాగా చిక్కటి కాపు, కాయ కింద నుంచి పైదాకా ఒకటే సైజు వస్తుంది. కాయ పైన బాగా షైనింగ్ ఉండడం వల్ల తాలు శాతం చాలా తక్కువ ఉంటది. ఈ కాయ ఒక సైజు బాగా 8 నుంచి 11 సెంటీమీటర్లు ఉంటది. బాగా చిక్కటి కాపు, మంచి బుషి వెరైటీ అండి. రైతులందరూ నమ్మకంగా గుండె మీద చేసుకొని వేసుకోవచ్చండి ఈ వెరైటీ యొక్క లక్షణాలు చాలా బాగున్నాయండి. అనాది కాలంలో మంచి పేరు తెచ్చుకున్న ధీరాకి ధన్యవాదాలు. ఈ సంవత్సరం సక్సెస్ రేట్లు ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ దాదాపు ఈ 2 జిల్లాలు ఎక్కడ చూసినా కానీ మీ యొక్క దాదాపు 1500-2000 మంది రైతులు తక్కువ రావట్లేదు. ఈ సంవత్సరం రైతులకి మీరు ఏమి హామీ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే మీరు అన్నదాత అభివృద్ధిలో ముఖ్యమైన రెండో పాత్ర, మొదటిది నేల అయితే, నెంబర్ 2 విత్తనాలే. ఈ విత్తనాలు సరఫరా చేసే అధీకృత డీలర్ గా మీరు ఇంకేమీ ఇవ్వబోతున్నారు? మీరేమి నమ్మకం ఇవ్వబోతున్నారు రైతులకి? ముందుగా PHS కంపెనీ అంటేనే నమ్మకం, నాణ్యత అండి. ప్రతి ఒక్క రైతు కూడా PHS కంపెనీలోని అన్ని రకాల విత్తనాలు చాలా బాగున్నాయి. ఈ ఒక వెరైటీ PHS లోని ధీరా అనే వెరైటీ చాలా గొప్పగా ఉన్నదండి. వెరైటీ చాలా మంచి రకం, అందరూ రైతులు ఇదిగా వేసుకోవచ్చండి. మీకు రైతుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? మీరు ఏ ప్రాంతాలకు ఇచ్చారు ఇప్పటికి మొత్తం? ఈ రోజు సుమారుగా 2000 మంది రైతులు సమక్షంలో ఈ తోట చూపించడం జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా వ్యక్తపరిచారు. ఈ రోజు ఈ వ్యవసాయ క్షేత్రంలో ప్రతి రైతు ఆనందపడడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాధవరావు గారు లాంటి దిగుబడి అన్ని చోట్ల రావడం కోసం మీరు రైతులకు ఏం సూచనలు ఇస్తారు ఈ విత్తనాలకు సంబంధించి? ముందుగా విత్తనాల ఒక లక్షణాలు, మంచి వెరైటీలు అండి. ఇవి చాలా గొప్పగా పేరు తెచ్చే వెరైటీలు. ఈ విత్తనాల యొక్క గొప్పతనం అనుకోవచ్చండి.
కాబట్టి ఖచ్చితంగా రైతుల అభివృద్ధిలో నా వంతుగా నేను కృషి చేస్తాను. నాణ్యమైన విత్తనాలు, ముఖ్యంగా ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ఏదైతే దేశవ్యాప్తంగా మంచి డిమాండ్, మంచి గిరాకీ, అట్లాగే నమ్మకం ఏదైతే ఉందో దాన్నే విత్తనాలు మేము సరఫరా చేస్తాము. రైతుల అభివృద్ధిలో నా వంతుగా నేను పాటు పడతానని చెప్పి వీరబాబు గారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జాన్ తో వనం నాగయ్య, కెరటమ న్యూస్, ఖమ్మం. ఇప్పుడు మనం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ఆదర్శ రైతు, ఉత్తమ రైతుగా అధిక దిగుబడులు సాధించేందుకు ఇప్పుడు ఒక ఆదర్శంగా కనపడుతున్నట్టు ఇప్పుడు ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ సాగు చేసి అనేక మంది, వందలాది మంది రైతుల్ని తమ పంట వైపు, పైరు వైపు చూసేలా ఉన్నటువంటి ఒక రైతును మనం పరిచయం చేస్తున్నాం, మాధవరావు గారు అని చెప్పి. ఆయన ఇక్కడ ఈ జిల్లాలో ఒక మంచి నాణ్యమైన దిగుబడులు సాధించినటువంటి రైతుగా ఆయన గుర్తింపు ఉంది. చెప్పండి మాధవరావు గారు, మీకు ఎప్పటి నుంచి మిర్చి సాగు చేస్తున్నారు? ఇప్పుడు మీకు ఎలా ఉంది ఈ సంవత్సరం? నా పేరు మాధవరావు అండి. ఆర్లపాడు గ్రామం, ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం అండి. నేను గత 2010 నుంచి మిర్చి సాగు అనేది చేస్తున్నానండి. అంటే ఇప్పటికి 14 years, 14 సంవత్సరాలు అయిందండి. అయితే ఎకరం వారి ఎకరం నుంచి ఈ సంవత్సరం, గత 3 సంవత్సరాల నుంచి ఒక 10 ఎకరాలు అట్లా వేసుకుంటూ వస్తున్నాను వ్యవసాయం. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ సాగు చూస్తుంటే కళ్ళ పంటగా ఉంది. ఈ ఎర్ర బంగారం అని మనం మిర్చిని పిలుచుకుంటే నిజంగానే కళ్ళ ముందు ఎర్ర బంగారం ఉన్నట్టే ఉంది. ఇంత మంచి ఫీల్డ్ని చూడడానికి ఒక రీజనల్ మేనేజర్ గారు ఇక్కడ తరలి రావడం జరిగింది. అట్లాగే జిల్లా ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ గారు, వందల మంది రైతులు మీ పొలంలోకి వచ్చి ఈరోజు మీరు సాగు చేసినట్టు, మీరు మీ రైతు కుటుంబంగా మీరు చేసినటువంటి ఈ యొక్క మంచి సాగుని చూడటానికి వచ్చారు. మీకు ఎలా ఉంది ఫీలింగ్ ఇంతమంది రావడం? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే గత సంవత్సరం నేను ఇదే పిహెచ్ఎస్ ధీరా 961 అనే విత్తనాన్ని మక్కపేట ఏరియాలో ఫీల్డ్ చూడటానికి వెళ్ళానండి. చూసిన తర్వాత విత్తనం బాగుంది అనుకొని ఈ సంవత్సరం ఈ 2 ఎకరాల 40 సెంట్లో విత్తనం వేయటం అనేది జరిగిందండి. అయితే ఇది వచ్చేసి చాలా బాగుందండి. వెరైటీ వైరస్ని తట్టుకుంది. ప్లస్ ఇప్పుడు నల్లి ప్రభావం, పక్కమడి తోటలో మొత్తం నల్లి ప్రభావం ఉండి ఎర్రబడిపోతున్నాయి. అయినా కానీ నల్లి ప్రభావాన్ని తట్టుకొని ఈ చిక్కడ కాపండి, కాయ కూడా జంపు, రంగు మంచి క్వాలిటీ ఉంది. చాలా విత్తనం మాత్రం చాలా వెరైటీ బాగుందండి. వాస్తవానికి మాధవరావు గారు, ఈ సంవత్సరం చూస్తే చాలా తుఫాన్లు వచ్చినాయి, భారీ ఎత్తున వరదలు వచ్చినాయి, అనేకమైన అధిక వర్షపాతాలు నమోదైనాయి. అయినా కూడా ఎక్కడ కూడా వాటి యొక్క ప్రభావం కానీ, ఒక వైరస్ తెగులు కానీ మన ఈ యొక్క ప్రభాకర్ సీడ్స్ మీద కనపట్లేదు ఎక్కడ ధీరలో. దీన్ని అంటే విత్తనాలు దమ్ము అంటారా? మీ అభిప్రాయం ఏంటి రైతు? అవునండి, విత్తనాలు ముందు విత్తనాలు క్వాలిటీ అనేది ఉండాలా, తర్వాత రైతు దానండి. ఇప్పుడు విత్తనాలు అనేది లేనప్పుడు మనం రైతు ఎంత కష్టపడ్డా కానీ శూన్యం అండి ఫలితం. కాబట్టి దేశంలో ఫస్ట్ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంటది. ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగులేదు అన్నట్టు ఎక్కడ బాగుపడాలని చరిత్రలో ఉంది. ఇప్పుడు ఇంతమంది రైతులు వచ్చి ఇంతమంది ఆనందంగా ఉండటం పట్ల మీరు రైతులకి ఈ సంవత్సరం ఏమని సలహా ఇస్తారు మీకు ఈ ధీరా కంపెనీకి సంబంధించి? ఒక రైతుని మోసం చేయకూడదండి. ఎందుకంటే సాటి రైతుని ఏ రైతు మోసం చేయకూడదు. నేను ఏంటంటే నమ్మకంతో గుండె మీద చేసుకుని చెప్తానండి. ధీరా 961 అనే వెరైటీ ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చండి. బాగుంది. మెయిన్ ఏంటంటే పైరు గత 4 నెలల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు అడుగుతూనే ఉన్నారు. మెయిన్ కాయ చెట్టు ఏంటంటే రంగు అండి, రంగు ఎప్పుడు కూడా చెల్లలేదు. అది. నమస్తే అండి, నా పేరు ద్వారకనాథ, పిహెచ్ఎస్ కంపెనీ ఆర్ఎం. నేను గుంటూరులో ఉంటా అండి. ఇక్కడ మనము పసుపులేటి మాధవరావు గారి ఫీల్డ్లో ఉన్నాం. ఆర్లపాడు గ్రామం, గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా అండి. ముందుగా మన ఈ ఫీల్డ్కి అవకాశం ఇచ్చిన పసుపులేటి మాధవరావు గారికి మరియు ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది పిహెచ్ఎస్ కంపెనీ ధీరా అండి, ధీరా 961. ఇక్కడ ఈరోజు రైతు క్షేత్ర ప్రదర్శన జరుగుతూ ఉంది. దాదాపు చుట్టుపక్కల గ్రామాల నుంచి 50 గ్రామాల నుంచి దాదాపు 2000 మంది రైతులు చేస్తున్నారు. ఏసీ రైతులు కూడా చాలా మంచి స్పందన ఉందండి ఈ విత్తనం చూసి. ఈ ధీరా పిహెచ్ఎస్ కంపెనీ అంటేనే నాణ్యత, నమ్మకం అనే దాంతో మేము వస్తున్నామండి. చూడండి కాయ సైజు, కలరు, పైన కాయ కలర్ కానీ చూడండి, దగ్గర కాపు అద్భుతం అండి. అబ్బో, తివడానికి భయం వేస్తుంది. చూడు వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస సీడ్స్ మక్కపేట. ఈరోజు గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామంలోని పసుపులేటి మాధవరావు తోటలో పిహెచ్ఎస్ వారి ధీరా అనే వెరైటీ మిరప విత్తనం చూపించడం జరుగుతుంది రైతుల సమక్షంలో. అందరికీ ఈరోజు సుమారుగా 2000 మంది రైతుల సమక్షంలో ఈ తోట ప్రదర్శన క్షేత్రంగా చూపించబడుతుంది. ఈ వెరైటీ పిహెచ్ఎస్ వారి ధీరా అనే వెరైటీ అండి. ఇది పెద్దొచ్చు వెరైటీ అండి. కాయ సైజు,
కలరు బాగా చిక్కడి కాపండి. పెద్దొచ్చు రకాల్లో ఇంత చిక్కడి కాపు మరెన్నడూ చూడని విధంగా ఉన్నది. ఈ వెరైటీ గత సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా మంచి మంచి దిగుబడులతో ఈ సంవత్సరం అంతటా కూడా ఇలానే జరగడం జరిగింది. ప్రతి ఒక్క తోట కూడా ప్రతి ఒక్క ఈ విత్తనం పెట్టిన రైతు కూడా ఆనందంగా వ్యక్తం పరచడం జరుగుతుంది. ఈ యొక్క వెరైటీ యొక్క లక్షణాలు బాగా దగ్గర కాపు, చిక్కటి కాపు మరియు ఎర్ర బంగారం అనే పేరుంది మిర్చికి. అది నిరూపించుకున్నది ఈ వెరైటీ. అదే విధంగా పెద్ద సైజు, కింద నుంచి పైదాకా అదే కాపండి. ఎక్కడ కూడా సైజు తగ్గలేదు కాయ. ప్లస్ ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎక్కడ తాలు శాతం అనేది లేదు. ఇంత ఇదిగా ఉన్నా కానీ కాపు చూడండి. ఈ విధంగా మొత్తం ఉన్నది తోట కూడా. విలేజ్ ఆర్లపాడు అండి. నా పేరు రైతుగా శీలం వెంకటనారాయణ రెడ్డి. మేము ఈ మక్కపేట శ్రీనివాస సీడ్స్ నుంచి వీరబాబు గారి దగ్గర తీసుకురావటం జరిగినది. మేము 4 ఎకరాలు ఈ ధీరా అనే విత్తనం పెట్టామండి. ఇది కాయ దగ్గర కానీ గెనుపు కానీ ఈ సీడ్ నీడు చూసి వచ్చాము. మేము ఈ సంవత్సరం పెట్టాలని పెట్టాము. మేము 4 ఎకరాలు వేసామండి. బాగానే ఉంది ఫీల్డ్ బాగానే ఉందండి. కాయ గెనుపు కానీ దగ్గరకి క్వాలిటీ, రంగు ఎరుపు, ఫుల్ రెడ్ అన్నమాట. కాయ మార్కెట్లో కూడా మాకు ఇది బాగా మార్కెటింగ్ పడేటట్టుంది. ఇది పెట్టుకోదగనండి ధీరా. గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామంలో ఈరోజు ప్రభా పిహెచ్ఎస్ ధీరా సీడు 961 చాలా అద్భుతంగా ఉందండి. ఈ సెగ్మెంటు రైతులు రాబోయే రోజుల్లో, ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి విత్తనాన్ని ఎన్నుకోవాలి. మనం ఎక్కడో కంపెనీలు చెప్పాయని చెప్పేసి ఆధారపడి వెళ్లకుండా, ఎట్లయితే ఫీల్డ్ ఎందుకు పెడతారంటే కంపెనీ వారి యొక్క ఉద్దేశం క్షేత్రస్థాయిలోకి రైతు వచ్చి చూసి తను సొంతంగా ఎన్నుకొని నిర్ణయించుకోవాలి. ఎవరో వచ్చి చెప్పి విత్తనాలు అమ్ముకోవటం కాకుండా ఇట్లా ఈ కంపెనీ వాళ్ళు పెట్టడం శ్రీనివాస సీడ్ ద్వారా, మరియు ఇట్లా ఫీల్డ్ బాగా అద్భుతంగా ఉంది. చాలా సన్న వెరైటీగా తేజాల్లో ఇంచుమించు మైకో తేజ దగ్గరగా ఉంది. ఇది రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచిగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఈ యొక్క ఫీల్డ్ని పరిశీలించి విత్తనాన్ని ఎన్నుకొని మంచిగా అభివృద్ధి పదంలో పంటలు పండించాలని కోరుకుంటున్నాను. నేను నాగవారపాడు ముచ్చు శ్రీనివాసరావు అండి. అయితే ధీరా పెట్టా బాగా బ్రహ్మాండంగా ఉందండి విత్తనం. అది 40 పెట్టి మధ్యలో 20 అంగుళాల మొక్క 20 అంగుళాల మొక్క వేసిన చెట్టు పల్లెకి గట్టి మంచిగా నాణ్యత గ్లోతింగ్ మంచి చిల్లగొట్టి బాగా కాసిందండి. అయితే విత్తనం పెట్టుకోవచ్చు. రైతు సోదరులు ఎవరైనా కానీ విత్తనాన్ని మంచి ఎంపిక చేసుకొని పెట్టుకొని ఇది కావచ్చండి. కాయ సైజు బాగుంది. ఇప్పుడు కూడా పోతా పిండ అనేది మంచిదిగా ఉందండి. పచ్చికాయ కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా ఉంది. పెట్టిన వాటిల్లో మాత్రం ధీరా మనగాడు అనిపించిందండి. ఎన్నాళ్ళ నుంచి నేను 25 సంవత్సరాల తోట వేస్తున్నా. ధీరా బాగుందండి. క్వాలిటీ అయినా కానీ నాణ్యత కానీ కాయ కానీ సైజు బారు అంతా బాగుందండి. ఎంచుకొని ఇది కావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ ధన్యవాదాలు. దారబోయిన వీరబాబు గారి దగ్గర శ్రీనివాస సీడ్స్ షాప్ లో తీసుకొచ్చి నర్సరీ దగ్గర వేసానండి. మొక్క మంచిగా ఎంపుగా బాగుంది. వేసిన కానించి కూడా మొక్క ఒకటి బీరు పోకుండా బ్రహ్మాండంగా బతికింది. మంచిగా పెంపకంలో కూడా బాగా చదివారు సారు. విత్తనం వేసుకోవచ్చు అండి. చిల్ల కూడా మొదలు గంట స్టార్ట్ అయిద్దండి. దీన్ని ఎంపికలో బాగుంది. సిరియాల నరసరావు అండి. సిరిపురం గ్రామం, మధుర మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఈ పిహెచ్ఎస్ వారి సీడ్స్ వారి ధీరా హైబ్రిడ్ సీడ్ చాలా బాగుంది. ఈ రకం ఈ కాయ సైజు కూడా చాలా బాగుంది. కాయ ఎటువంటి దొప్ప కానీ నల్లి లక్షణాలు కానీ ఏమీ లేవండి. చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క విత్తనం. వేసుకోదగ్గ విత్తనం. మొక్కపేట నుంచి శ్రీనివాస సీడ్స్ వారి వీరబాబు గారి దగ్గర తీసుకొచ్చారు. నా పేరు కోడేశ్వరరావు అండి. పెనంచిపురం మండలం, వెంకటాపురం నుంచి వచ్చాం. ఈ పిహెచ్ఎస్ ధీరా సీడు రైతులకు అనుకూలంగా ఉంది. నల్లికి తామరపురికి తట్టుకొని మంచి దగ్గరగా దిగుబడిగా 30-35 క్వింటాల మధ్య దిగుబడి వచ్చేటట్లుంది. సీడు దగ్గర 35 క్వింటాలు, మ్యాక్సిమం 35 క్వింటాల పైన కానీ లాన్ అయితే ఉండదు. రైతులు వేసుకోదగ్గది. రైతుకు కూడా పెట్టుబడి తక్కువలో ఎక్కువ దిగుబడి ఇచ్చే సీడు పిహెచ్ఎస్ సీడు.
ఈ సీడు శ్రీనివాస సీడ్స్ మక్కపేట వారిది వీరబాబు గారి సారథ్యంలో మేము కూడా వేయటం జరిగింది. దగ్గర మాకు కూడా ఇదే కాపు పోలి ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇది వేసుకోదగ్గ సీడ్ అని తెలియజేస్తున్నాం. కాబట్టి రైతు ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పి ఏమాత్రం తగ్గేది లేదు దిగుబడిలో. నమ్మకంగా నేను హామీ ఇస్తున్నా, నన్ను నమ్మండి, నా పంటే దాని కళ్ళ ముందున్న పంటే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పి రైతు, ఆదర్శ రైతు, ఉత్తమ రైతు మాధవరావు గారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జాన్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఎన్టీఆర్ జిల్లా.